ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ దినము దేవుని యొక్క వాక్యం వినడానికి మన హృదయాలను స్థిరపరచుకుందాం. మనము నేర్చుకుంటున్నాము ఈ ఉపదేశ క్రమంలో ప్రత్యక్షంగా ఈ సహజమైన ఆపేక్షలు విశ్వాస జీవితాన్ని భ్రష్టత్వంలోకి నడిపిస్తాయి. ఎందుకంటే మనల్ని ఆత్మీయంగా ఎదగనివ్వకుండా ఆపి నలగగొట్టి అణిచి నిష్ఫలులుగా చేస్తుంది అని బైబిల్ చదువుతున్నాం. నిష్ఫలము అనంటే చెట్లు పచ్చగా ఉండి ఫలాలు పనికి రాకపోతే, ఆ ఉపయోగానికి సిద్ధపడకపోతే, వినియోగించబడడానికి అవి పనికిరానివైతే చాలా భయపడాల్సిన విషయం కదా. ఆత్మీయ జీవితం కూడా అంతే. మన జీవితం వల్ల ఇతరులకు ఏ రకమైనటువంటి ప్రయోజనం, ప్రభువుకి ఏ రకమైనటువంటి మహిమ తీసుకొస్తుంది అనేది విశ్వాస జీవితం యొక్క చాలా ప్రాధాన్యత. ఇతర భక్తికి, క్రైస్తవ భక్తికి ఒక ప్రత్యేకత ఉంది. ఇతర భక్తి దేవుణ్ణి నువ్వు వాడుకోవడం, దేవుణ్ణి ఉపయోగించుకోవటం, దేవుని దగ్గర ఉన్నటువంటి ఉపయోగాలు వినియోగాల వల్ల మనం లాభం పొందడం. క్రైస్తవ భక్తి నువ్వు దేవునికి ఉపయోగపడడం, నీ ద్వారా దేవునికి మహిమపరచబడటం. ఇది తేడా. ఇక్కడికి వచ్చి కూడా నువ్వు ఆ ఇతర భక్తిలాగే నేను దేవుడిని వాడుకుంటాను, దేవుడిని నేను ఉపయోగించుకుంటాను, దేవుడి వల్ల నేను లాభం సంపాదించుకుంటాము, నీకు చెడ్డ వార్త, నీకు చేదైన వార్త. దేవుడు నీకు ఉపయోగపడతాడు ఎప్పుడో తెలుసా? ఆయన నీతికి తగినట్లుగా ఆయన రాజ్యాన్ని నువ్వు వెతికినప్పుడు. అది నువ్వు చేయకుండా నాకు కావలసినట్లుగా దేవుడు నేను మెప్పింపజేస్తానికి పాత పద్ధతుల్లో నువ్వు ఇక్కడ ఏదైనా సోపేద్దామంటే మోసపోకండి, దేవుడు విక్రించబడ్డు. అంటే చాలామంది ఆయన చెప్పింది చేయకుండా, ఆయన ఆశించినట్లు చేయబడకుండా మనం అటెండెన్స్ ఇచ్చి, కానుకలు ఇచ్చి, బహుమతులు ఇచ్చి ఆయన్ని మచ్చిక చేసుకోలేం. దానికి తగినట్టుగా ఒక రోజులు సెట్ ఆఫ్ టైం పెట్టుకుని ఒక 20 రోజులు, 30 రోజులు, 40 రోజులు నేను ఉపవాసం ఉంటున్నాను కదా అని దేవుడిని మెప్పింపజేద్దామనేటువంటి లోబరుచుకునేటువంటి తప్పుడు పనులు యేసు ప్రభు దగ్గర పనికిరావు. కాబట్టి ఆధ్యాత్మికతను నీ ఆశకు, నీ అవసరానికి మార్చుకునే నీ మనస్తత్వాన్ని విడిపించుకో. ప్రభువుకి తగినట్లుగా, ఆయన కోరుకున్నట్లుగా, ఆయన మెచ్చుకున్నట్లుగా, ఆయన ఆనందించేటట్లుగా, ఆయన సంతోష చేసేటట్లుగా నేనేం చేస్తే నా ప్రభు నా యందు ఆనందిస్తాడు, అందుకే మాత్రమే నీ భక్తిని కాన్సన్ట్రేట్ చేయాలి. దాని కొరకు మీ విశ్వాసాన్ని ప్రయత్నం చేస్తూ నిలబడడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మరొక ఉపమానం. నీ బ్రతుకు క్రీస్తుకి ఉపదేశమా, ఉపమానమా? ఇది కదా మన ప్రశ్న. నీ లైఫ్ ఎగ్జాంపులరీగా ఇతరులకు మెసేజ్గా ఉందా, లేక ఆ ఎగ్జాంపుల్ మాత్రమే మాట్లాడుకునే ఉపమానంగా మారిపోతుందా? ఉపమానంగా మారిపోతే చేదైన జీవితం, ఉపదేశంగా మారితే ప్రయోజనకరమైన జీవితం. భూమి మీద దేవుని కొరకు ఒక ఆ రోషం కలిగినటువంటి క్రీస్తుతో పరిశుద్ధమైన, విలువైన వ్యక్తిత్వం కలిగిన, సంపూర్ణత కలిగిన ఆ సంతృప్తికరమైన జీవితం అనుభవించకుండా మీకు పరలోకం వస్తే ఉపయోగం ఏంటి? 2 జీవితాలు మనిషికి, ఆన్ ఎర్త్, ఆన్ హెవెన్. ఇక్కడ విషయం ఏంటంటే ఆన్ ఎర్త్ చాలామంది ఏమనుకుంటున్నారంటే రిచ్, ధనము కలిగి, బ్లెస్సింగ్స్ ఉండి, అన్నీ ఫ్రూట్ఫుల్గా ఉండి నువ్వు అనుకున్నట్లుగా జరిగిపోతే ఇట్స్ అ బ్లెస్డ్ లైఫ్ అనుకుంటున్నారు. కాదు. నూతన నిబంధనలో బ్లెస్సింగ్ అనే పదానికి నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు. ఇక్కడంతా రక్తమే, ఇక్కడంతా నొప్పే, ఇక్కడంతా వేదనే, ఇక్కడంతా నలుగుడే. కానీ ఏది లోపం లేదు, ఏది తక్కువ ఉండదు. వాడి జీవితంలో ఎలాంటి బలహీనతల్లో ఉన్నా ప్రభువులో ఆనందిస్తూ సంతోషంగా బతకడం క్రైస్తవ్యం. ఈ నీతిని కాకుండా నువ్వు క్రీస్తుని రాబట్టుకుని లాభం పలిగి నేనేదో అనుభవిస్తున్నాను అని అనుకుంటే భ్రమపడే క్రైస్తవ్యంలో బతుకుతున్నామని అర్థం చేసుకుందాం. ఒక ఉపమానం ఈరోజు మనం పరీక్షించుకుని దేవుని నీతికి నిలబడుతున్నామో, తూగుతున్నామో లేదో పరీక్షించుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం. ఈ అధ్యాయం నేను చదువుతూ ఈరోజు ఒకటి అనుకున్నాను, ఈ 18వ అధ్యాయం ఎప్పుడైపోద్రా బాబు అని. ఉన్నది 35 వచనాలు కానీ చాలా సవాలుగా నిలబడతాయి, మొదటి వచనం నుంచి కూడా. ఇంతకీ ఈ విషయం ఏంటంటే మొదటి వచనం దగ్గర ప్రారంభం, ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు అని. వాళ్ళకి ఎందుకండి భూమి మీద బతికేదేదో ఆలోచించుకోవచ్చు కదా. వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పగా ఉంటాడని మొదలెట్టారు. ఇంక ఈ నూరుకుంటాడా? ఈయన వచ్చిందే దేవుని రాజ్యం మీ మధ్యలో ఉంది, దేవుని రాజ్యం ప్రకటించడానికి వచ్చాను, దేవుని రాజ్యం అంటూ వచ్చాడు. ఇంక దొరికింది, నా పిల్లలు అడిగారు కదా చెప్పడం మానేస్తానని చెప్పడం మొదలెట్టాడు. ఈ విషయాల్లో పరంపరలో ఇక్కడికి వచ్చినటువంటి విషయంకి వస్తే ఈరోజు 21 నుంచి 35 వచనాలని మనం పరీక్షిద్దాం.
21 నుంచి. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతన్ని క్షమింపవలెను? 7 మారుల మట్టుకా అని అడిగెను. ఇక్కడ 15వ వచనంకి 21వ వచనం కాంట్రాస్ట్. మరియు 15th వచనంలో కూడా సేమ్ ఇష్యూ స్టార్ట్ అయింది. ఏమని? మరి నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేసిన వేళ పోయి అతను ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పాడు. దట్ ఇస్ అ టీచింగ్ అయిపోయింది. డౌట్స్ స్టార్ట్ అయ్యాయి. పాఠం అయిపోయిన తర్వాత ఎనీ డౌట్స్ అంటాం కదా. ఇక్కడ లెక్చరర్ గారు యేసుప్రభు వారు బోధకుడు, పేతురు గారు ప్రధాన శిష్యుడు వచ్చాడు. ఐ హ్యావ్ ఎ డౌట్ మాస్టర్ అన్నాడు. చెప్పండి అన్నాడు. ఇప్పుడు అన్నాడు, ఆ సమయమున పేతురు ఆయన ఎదుకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమింపవలెను? 7 మారుల మట్టుకా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారుల మట్టుకే కాదు 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. ఫోన్లు ఒక్కసారి బయటికి తీయండి. మ్యూట్లో ఉన్నాయో లేదో చూడండి. ఫోన్స్ అన్ని బయట చేతిలో ఉన్న వాళ్ళందరూ తీయండి. ఆల్ ద స్టూడెంట్స్, ఆల్ ద పీపుల్ ఒకసారి ఫోన్ తీసి క్యాలిక్యులేటర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయండి. నేను సీరియస్గానే చెప్తున్నాను. ఓపెన్ యువర్ ఫోన్స్, మేక్ ద క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తారు కదా. నేను చెప్పిన లెక్క చేయండి. 70 ఇంటూ 7 సార్లు కొట్టాలి ఇంటూలు. మూడోసారి 70 ఇంటూ 70 ఇంటూ 70 ఇంటూ 70 ఇంటూ 70 ఈజ్ ఈక్వల్ టు కొట్టండి. నెంబర్ లెక్క పెట్టండి. 70ని 7 సార్లు ఇంటూ చేసి ఈజ్ ఈక్వల్ టు కొడితే ఎంత వచ్చింది? 82, 35, 43. ఆ తర్వాత 7 సున్నాలు. ఎంత? 7 సున్నాలు. మాస్టారు మీ లెక్కలు కాబట్టి కొంచెం ఒకసారి నెంబర్ ఏమైనా కౌంట్ చేసి చెప్పగలరా చూడండి. మన తెలుగు మీడియంలో 1, 10, 100, 1000, కామా ఎన్ని కోట్లు సరిగ్గా చెప్పండి. కాదు ఇంకా ముందుకెళ్ళండి. 82 లక్షల కోట్ల చిల్లర. మళ్ళీ 35 చిల్లర ఉంది కదా. ఎన్నిసార్లు? నీ సహోదరుడు నిన్నొచ్చి క్షమాపణ అడిగితే నువ్వు ఎన్నిసార్లు క్షమించాలి? ఇప్పుడు ఆయన సుమారుగా చెప్పాడు. ఎగ్జాక్ట్ లెక్క చెప్తే మళ్ళీ నేను చెప్పింది 82, 35, 43, తర్వాత 6 సున్నాలు, 7 సున్నాలు, 7 సున్నాలు. ఇది మన క్యాలిక్యులేటర్లో ఉన్నటువంటి లెక్క. మనం లెక్కలను నమ్ముతున్నాం కాబట్టి 77 మార్లు మట్టుకు 70⁻7 ఈజ్ ఈక్వల్ టు ఈ ఫిగరు. క్షమించారా లేదా అడగండి అసలు మీ పక్క వాళ్ళని. అది ఏంటి సంగతి, మీ సంగతి ఏంటి చూద్దాం. అసలు చదువుకుంటూ వెళ్తాం కానీ లెక్కలేస్తే రక్తం పడిపోద్ది. ఎన్నిసార్లు అన్నాడు? 7 సార్లా అని అడిగాడు. కాదు, 70⁻7 అన్నాడు. ఈ ఫిగర్ ఎప్పటి వరకు వేయలేదు కాబట్టి మనకు అంత పెద్ద ఈజీ కాదు. ఇప్పుడు ఈ ఫిగర్ వేసినోడికి మీకు ఏదో భయం వేసింది. నేను ఇప్పుడు ఇంతవరకు ఇప్పుడు చేయలేదు, ఇప్పుడు ఏంటి నా పరిస్థితి, నేను క్షమించబడ్డానా లేదా? ఇది ఇప్పుడు నీకు భయం. ఈ భయంతో నీ కళ్ళమ్మ నీళ్ళు రాకుండా చూసుకో. ఈ వాక్యం ముగించేలోపు కిందకి రా. ఆయన ఏమన్నాడు చూడండి. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన ఆయన చెప్పాడు, నీతో చెప్పుచున్నాను అని చెప్పి స్టేట్మెంట్ ఆపకుండా ఈ కంటిన్యూస్ టెన్స్ లో చెప్తున్నాడు. ఏమని? పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన. ఏం చూడటాడు? లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలియున్నది. ఓకే. అతడు లెక్క చూచుకొన మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు వచ్చి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని దగ్గరికి వచ్చాడు. ఈయనేమో కింగ్, వాడి దగ్గర ఉన్న లెక్క చూస్తున్నాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుని దగ్గరకు క్రైస్తవుడిగా వచ్చిన తరువాత రాక మునుపు అన్నీ కొట్టేస్తాడు. నీ రుణం కొట్టివేయబడింది. ఒకసారి నువ్వు వచ్చిన తర్వాత నీ ప్రతి పని, ప్రతి దీవెన, ప్రతి పద్ధతి కౌంట్ చేయబడుతుంది. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ దేవుని మాట వింటున్న మీ అందరి పనులు, అందరి పద్ధతులు, అందరి విలువలు ఈజ్ కౌంటింగ్. వదిలిపెట్టడానికి ఏమి ఉండదు. ఇక్కడ ప్రతిదీ లెక్క చూస్తాడు. లెక్క చూస్తూ చూచుకొనగోరి అని ఒక రాజు ఏం చెప్పాడంటే 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని ఎదుగు తేబడను. ఇది ఇంగ్లీష్ వెర్షన్స్లో, గ్రీక్ వెర్షన్స్లో 2 రకాలుగా రాయబడి ఉంది. బట్ తెలుగు వెర్షన్లో దాని ఫుట్ నోట్ ఏదో ఉందో చూడండి. 3,600 రూపాయలు కావచ్చు. ఎంత?
3600. సుమారుగా అది కావచ్చు అంటే సుమారు ఎగ్జాంపులర్గా ఎంత అన్నాడు? 3600 రూపాయలు. మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే 3600 ఇంటూ ఎన్ని తలాంతులు అవి? 10. ఈజ్ ఈక్వల్ టు ఎంత? 3,60,00,000. నోట్తో చెప్పండి ఒకసారి. 3,60,00,000. అతనికి అచ్చున్నోడు ఎంత అచ్చున్నాడు? 10,000 తలాంతులు. అంటే మొత్తం ఈజ్ ఈక్వల్ టు ఎంత? 3,60,00,000 అప్పు ఉన్న ఒకడు వచ్చాడు. ఏం చెప్పాడు చూద్దాం. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీయూ లేనందున ఓకే. వాని యజమానుడు వానిని వాని భార్యను పిల్లలను వానికి కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించెను. సో ఓవరాల్గా ఏమీ లేదు, నా దగ్గర ఏమి లేదు సార్ అన్నాడు. అయ్యా నన్ను క్షమించండి, నా దగ్గర ఏమి లేదు అన్నాడు. అయితే ఓ పని చేయరా, ఇలారా, నువ్వు అప్పు చేసినప్పుడు నువ్వు ఇంత అప్పు చేసావని నీకు తెలీదా? అప్పుడప్పుడు మొత్తం ఇంత పాపం పెంచినట్టు పెంచావు. నీ లెక్క నేను తెలుస్తున్నాను. సో వీళ్ళందరూ అమ్మేసి అప్పు ఖర్చు చేయండి అన్నాడు. లెక్కేద్దాం. ఒక దాసుడికి లెక్క ఎన్ని రూపాయలు ఇస్తాము? దాసుడికి అమ్మబడితే ఎన్ని సిల్వర్ కాయిన్స్? 30 వెండి కాయిన్స్. 30 చొప్పున వీళ్ళు భార్యాభర్తలు ఇద్దరు, ఇప్పుడు 4 పిల్లలు వేసుకోండి. వీళ్ళకి 4 30 ఎంత మొత్తం లెక్కేసుకోండి. 4 పిల్లలు మొత్తం 6 30 180 సిల్వర్ కాయిన్స్ ఎక్కడా? వీడి పేమెంట్ ఎంత? ఇందాకని చెప్పాను 3,60,00,000 ఎక్కడ? వాళ్ళల్లో వీళ్ళందరినీ అమ్మినా కూడా అప్పు తీరుద్దా? వీడు ఎంత తెలివైన కూడా ఎలా అప్పు చేశాడండి? నీరవ్ మోడీ అంటామా, లేకపోతే అదే విమానాలన్నీ మనకి వచ్చేసి వెళ్ళిపోయాడు కదా, విజయ్ మాల్యా అందామా? బాబు రా అంటే నన్ను యూకే గవర్నమెంట్ వదలట్లేదు, నేను రాలేనని చెప్పాడు. ఇప్పుడు అప్పు అంత తీర్చలేనంతదా, అమ్మేసుకున్నా కూడా కార్లన్నీ అమ్మేసిన, బిల్డింగ్లన్నీ అమ్మేసిన, ఆస్తులన్నీ అమ్మేసిన తీరలేదు. ఆఖరికి ఆళ్ళనాళ్ళు అమ్మేసుకున్నా కూడా తీరే పరిస్థితి కాదు ఇక్కడ. 30 సిల్వర్ కాయిన్ పోనీ మీరు 130 వేసేయండి, ఒక 100 కలిపేయండి, అడిగి తీరదు. సరే కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మొక్కి నా ఎడల ఓర్చుకొనుము. ద ఓన్లీ వన్ వర్డ్ హీ స్పోక్ టు ది కింగ్, ప్లీజ్ నన్ను ఓర్చుకోండి, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి, జాగ్రత్తగా వినండి, నన్ను ఓర్చుకో, నేనంతా చెల్లిస్తాను సార్, ప్లీజ్ నన్ను బేర్ చేయండి, నేనంతా పే చేస్తాను సార్, ప్లీజ్ అని ఒకసారి అడిగిన వెంటనే ఆయన ఏమన్నాడంటే, సర్లే వారానికి ఒక 100 రూపాయలు చొప్పున, ఒక 100 తలాంతుల చొప్పున నువ్వు సెటిల్ చెయ్యి అన్నాడా? ఇన్స్టాల్మెంట్ స్కీమ్ ఏమైనా ఇచ్చాడా? ఈఎంఐ పథకం ఏమైనా ఇచ్చాడా? ఏమైనా మీరు ముందు ఖర్చు పెట్టేసి తర్వాత మీకు ఈఎంఐ కన్వర్షన్ చేయనా అని అడుగుతుంది కదా అప్పుడు పేపర్లు, మన ఫోన్లో. అలాంటి కన్వర్షన్ స్కీమ్ ఏమైనా ఉందా? ఏమీ లేదండి. ఏం చెప్పాడో చూద్దాం. ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. ఏం చేశాడంట? ఎంత క్షమించాడు? ఫిగర్కి రండి ఒకసారి. 3,60,00,000 రూపాయలని ఆయన ఏం చేశాడు? నిజంగా గవర్నమెంట్, మన భారతదేశ గవర్నమెంట్ నేను మెచ్చుకునేది ఏంటంటే, ఇన్ని కోట్ల అప్పులుంటే మాఫీ చేస్తుంది మన గవర్నమెంట్ కూడా. కానీ మీ బ్యాంకులో గనక 3,000 రూపాయలు లేకపోతే మాత్రం మీ బ్యాంక్ అకౌంట్లో వచ్చి లూటీ చేస్తుంది. ఇది మన గవర్నమెంటే. ఎంత గొప్పోడు, ఎన్ని కోట్ల అప్పు చేయనివ్వండి మాఫీ, వాళ్ళకి ట్యాక్స్ ఉండదు. మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే మాత్రం మన మూసి. ఇదే స్కీమ్, యేసుప్రభు స్కీమ్ ఏమో మొత్తం క్షమించి పడేశాడు ఒక్క మాటకి. నా ఎడల ఓర్చుకొనుము, ఎస్ ఫర్గివెన్, పో అన్నాడు. అబ్బాయి ఎంత గొప్ప స్కీమ్ అండి ఇది. సరే చూద్దాం. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు, ఎంత? 100 దేనారములు. వీడికి ఎంత ఇప్పుడు బ్యాలెన్స్ లెక్కండి? ఇంచుమించు ₹1 ఒక దేనారం. దేనారం ఎంత? ₹1. 50 పైసే మన భాషలో లెక్కేద్దాం. 100 × 50 పైసే. ఆడిదెంత? 3,60,00,000. ఇదిదెంత? ₹50. ₹50 అప్పు. ఆడి ప్రాణానికి 50 ఎక్కువేమో, ఆడి ప్రాణానికి 36 కోట్లు తక్కువేమో. సో మొత్తానికి ఆడి దగ్గరికి వెళ్ళాడు. ₹50 రారా అన్నాడు. అచ్చియున్న తన తోడి దాసులలో ఒకని చూచి వాని గొంతు పట్టుకొని, మామూలుగా అడగలా, ఈడు ఎంత మంచోడండి, ఎక్కడ పట్టుకున్నాడు? గొంతు. మనం అంటాడు పేక పట్టుకున్నాడు, ఫిల్ట్ పట్టుకున్నాడు అంటే షేమ్ ఫీలింగ్. ఇక్కడెక్కడైనా పట్టుకుంటే
అవతల మనిషిని అవమానపరిచాడు అని. రెక్కలాగాడు అనుకో, చెయ్యి లాగాడు అనుకో, ఆడపిల్ల అనుకో, అది చెడ్డ బాధ. నా రెక్కలాగాడు అంటే ఏంటో తెలుసా? రెక్కలాగడం, ఆడపిల్ల చెయ్యి పట్టుకుని లాగడం యొక్క అర్థం ఏంటో తెలుసా? చాలా పెద్ద అపార్థం అది. అపార్థం ఏంటంటే ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటానని తీసుకెళ్ళిపోవడానికి అర్థం, చెయ్యి లాక్కుని వెళ్తే. అందుకే ఎక్కడైనా చెయ్యి పట్టుకుని ఉంటే పట్టుకున్నటువంటి వ్యక్తి మీద పట్టుకోబడిన వ్యక్తిని చూసి కేసు కడతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చేతులు ఇవ్వడం కానీ మీరు పట్టుకోవడం కానీ చేయకూడదు. పెళ్ళిలో మేము ఉన్నాం. ఆ అమ్మాయి చేయని నిన్న కృష్ణసాయి సంధ్య దివ్యని చేతిలో చెయ్యి పెట్టి కదా ప్రమాణం చేయించాం. అప్పుడు మేము ఇస్తాం, మీరు లాక్కోకండి, ఇది ప్రమాదం. నెక్స్ట్ అక్కడ ఏం చేశాడు చూసాడు? గొంతు పట్టుకుని నీవి అచ్చి ఉన్నది చెల్లింపుము అని మర్యాదగా 50 నగ్గి అన్నాడు. ఓకే. అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి, అమ్మో అక్కడ అతను ఏమైనా సాగిలపడ్డాడో చూడండి. సాగిలపడి మొక్కాడు. ఇక్కడికి ఇతను కూడా ఏం చేశాడు? సేమ్ పని. సాగిలపడి నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించదనని వాడిని వేడుకొన్నాడు. కానీ వాడు ఒప్పుకొనక అచ్చియున్నది చెల్లించే వరకు వానిని చెరసాలలో వేయించెను. ఏం చేశాడు? జైల్లో. అదంతా నాకు తెలియదు, మర్యాదగా నాది నాకు ఇచ్చే, తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి సెటిల్ చేయని కారణంగా వీడిని తీసుకెళ్ళి ఎక్కడ ఏం చేయించాడు? అప్పగించి ఏం చెప్పాడో చూద్దాం. కాగా వాని తోడిదాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానునికి వివరముగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి, చెడ్డదాసుడా. మంచి బిరుదండి. ఏంటా బిరుదు? చెడ్డదాసుడా, బ్యాడ్ సర్వెంట్. పిలిచి, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పు అంతయు క్షమించితిని. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడిదాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పెను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చియున్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వానికి వారిని అప్పగించెను. ఇప్పుడు 35. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయును అనెను. ఎలా క్షమించాలి ఇప్పుడు మీలో ప్రతివాడు? హృదయపూర్వకంగా. ఏం పూర్వకంగా? ఎంత హృదయపూర్వకంగా ఎంత క్షమించాలి? అంతా క్షమించాలా? కొంచెం క్షమించాలా? అప్పుడప్పుడు క్షమించాలా? ఎప్పుడు క్షమించాలా? అసలు క్షమాపణ అంటే నీకు నచ్చినట్టు ఉండాలా? ఆయన పరలోకపు తండ్రి ప్రకారము జరగాల? వాట్ ఈజ్ యువర్ స్టేట్మెంట్? ఇప్పుడు చెప్పండి. నీ చుట్టూ ఉన్న పరిస్థితుల్లో నువ్వు ఎంతమందిని, ఎంతవరకు, ఏ పరిస్థితుల్లో హృదయపూర్వకంగా క్షమించి ఉన్నావు? నీ గుండె మీద చేసుకుని సమాధానం చెప్పి ఈరోజు. హృదయపూర్వకంగానే పదం ఇంపార్టెంట్, మిగిలిన విషయాలు నాకు అనవసరం. నువ్వు క్షమించానని చెప్పేసి బ్యాంక్కి వెళ్ళి క్లియరెన్స్ లెటర్ పట్టుకొస్తే కుదరదు. నీ అమౌంట్ సెటిల్ అవుతుందేమో, నీ పేమెంట్ సెటిల్ చేసుకుంటావేమో, కానీ నీ సిన్ సెటిల్ చేయడానికి ద ఓన్లీ వన్ రీజన్. నీకు ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, నువ్వు దేవుని స్థానాన్ని తీసుకునే అవకాశం దేవుడు నీకు ఇస్తున్నాడు ఈ క్షమాపణలో. దేవుడు ఎలా అయితే మనుషుల్ని క్షమించగలడో, నీ మనస్సును దేవుని రూపంలోని తీసుకొచ్చి నిన్ను దేవుని పోలికలో చూసి నువ్వు దేవుని స్థానంలోకి వచ్చి నువ్వు క్షమించగలవు. ఇప్పుడు నా పొజిషన్ నీకు ఇస్తున్నాను, కమాన్ నువ్వు ఫర్గివ్ చేయి, నీ మనుషుల్ని క్షమించు అని చెప్తున్నాడు. ఆ దేవునికి ఇష్టపూర్వకంగా 3,60,00,000 బలహీనతను క్షమించేసి వేవ్ ఆఫ్ చేసేసి ఏమీ లేదు అన్నప్పుడు ఒక 50 దగ్గరికి వచ్చేటప్పటికి వాడు క్షమించలేకపోయాడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, నీ విశ్వాస జీవితంలో నీ లైఫ్ ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి అని అంటే క్రైస్తవములో నువ్వు వెతికే మొదటి మెట్టు క్షమాపణ. మొదటి మెట్టు, ఫస్ట్ స్టెప్ క్షమించగలగడం. ఎలా క్షమించగలగడం? పరలోకపు తండ్రి మిమ్మల్ని క్షమించినట్లు నువ్వు ఎంత గొప్ప క్షమాపణనైతే విశాల హృదయంతో పంచగలవో అంత గొప్ప క్షమాపణకి నువ్వు చేయగలవు. వీడు తీసుకెళ్ళి వాడిని బిగించి బంధించి వాడి దగ్గర నుంచి వసూలు చేయడానికి, బాధించడానికి అప్పగించాడే. మరి అన్ని కోట్లప్పు ఆయన ఎలా క్షమించాడంటారు? దానికి ముందు ఎగ్జాంపుల్ ఏంటో ఇప్పుడు మళ్ళీ వస్తున్నాను. 82, 35, 43 ఒకసారి నోటితో చెప్పండి. 82, 35, 43 7 సున్నాలు. మళ్ళీ 82, 35, 43 7
7 సున్నాలు. అన్నిసార్లు క్షమిస్తే ఆ నెంబర్ కూడా పనికిరాదు, మళ్ళీ మనస్ఫూర్తిగా అంటే మళ్ళీ ఈ కూడా చాలు. ఇన్నిసార్లు నువ్వు క్షమించానని ఒప్పుకుని ఆ తర్వాత ఇంకోసారి ఎవడన్నా వచ్చాడు అనుకోండి, అప్పుడు కూడా నాకు అది ఏమీ లేదండి, అసలు నా మనసులో అలాంటిది ఏమీ లేదండి అని చెప్పగలగాలి. ఈ నెంబర్ గుర్తుపెట్టుకుని అన్నిసార్లు క్షమించగలిగేటట్లుగా నీ పరలోకపు తండ్రి ఎంత ఓపిక పడుతున్నాడో, ఎంత సహాయపడుతున్నాడో, ఎంత ఇష్టపడుతున్నాడో, అలాంటి పరిస్థితులకు తగినట్లుగా నువ్వు క్షమించకుండా నువ్వు ఏ భక్తి వేషాలు వేసినా, ఎంత అంగలార్చినా, ఎన్ని రోజులు ఉపవాసాలు గడిపినా, ఎన్ని రోజులు ఏడుపు కొట్టు ప్రార్థనలు చేసినా, ఎన్ని రోజులు మందిరంలో పడి దొర్లినా, నీ బతుకులో ప్రభువుతో నీ సంబంధం కనెక్టింగ్ ఆ సిగ్నల్ సరిగా లేదని అర్థం. ఇది చిన్న విషయంగా ఆలోచించకండి, ఇది చాలా పెద్ద నేరం మన మీద మోపబడుతుంది. ఎంతటి క్షమాపణ, మామూలు క్షమాపణ ఇది ఫిగర్లో చూస్తేనే భయం వేసేస్తుంది. అలాంటిది ప్రభు లెక్కేయడం మొదలు పెడితే అలాగని ఆయన లెక్క చూడడం అనుకుంటున్నారా? ఖచ్చితంగా లెక్క చూస్తాడు. ద్వితీయోపదేశకాండం 32-35 చూడండి, ఆయన ఏమన్నాడు? డ్యూటరోనమీ 30-35. వాని కాలు జారు కాలమున పగ తీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే. ఏం చేస్తాడు చెప్పండి దేవుడు? పగ తీర్చుట, ప్రతిఫలమిచ్చుట. వాడు ఎప్పుడు పడిపోతాడో, కాలు జారు కాలం అంటే ఎప్పుడు జారిపోతాడో, ఎప్పుడు పడిపోతాడో చూసే దేవుడు ఏమేం చేయగలడు అతనికి? పగ తీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే. అంటే దేవుడు కౌంట్ చేస్తాడో చేయడా? నిన్ను ఎప్పుడు పడేయాలో, ఎప్పుడు పడిపోతావో, ఎప్పుడు జారిపోతావో, ఎప్పుడు విడిచిపెట్టబడతావో తెలుసా లేదానికి? ఈజ్ కౌంటింగ్, నో డౌట్. ఇప్పుడు స్లిప్ అవ్వడానికి కానీ స్కిప్ అవ్వడానికి కానీ స్లోపే లేదు. నువ్వు జారలేవు, నువ్వు దాటలేవు, ఖచ్చితంగా దానిలో నువ్వు నడవాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు అన్నప్పుడు మనం ఏం చేయాలి? ఎంత ఎక్కువ క్షమాపణకు నీ మనస్సును తెరిచి ఎంతమందినైనా, ఎన్నిసార్లైనా, ఎలాగైనా, ఎప్పటికైనా ఆ విశాల హృదయంతో హృదయపూర్వకమైనటువంటి క్షమాపణకు నీ మనస్సును పెంచుకోగలిగావా లేదా? ఒకసారి ఆలోచిద్దాం. ఈ క్షమించే స్వభావం గురించి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 14-15 వచనాలు, ముందు వచనాల్లోనే ఒక ఉపదేశాన్ని ఇచ్చాడు. ఒకసారి చూద్దాం. మాథ్యూ 6:14 and 15, 14-15. మనుషుల అపరాధములను. ఎవరిళ్ళు? మనుషుల. ఇప్పుడు బంధువులా, స్నేహితులా, చుట్టాలా, మనుషులా? మనుషులు. అంటే కొంతమంది ఇది జనరలైజ్డ్ కాంటెస్ట్లో మాట్లాడేటప్పుడు మీకు తెలియకుండా కొంతమంది గాయాలు చేసేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు, కష్టపెట్టేవాళ్ళు, దుఃఖపెట్టేవాళ్ళు, నష్టపరిచేవాళ్ళు ఉన్నారు. మీకు తెలియదు వాళ్ళు ఎవరో, డైరెక్ట్లీ మీకు ఎవరో సంబంధం లేదు. సంథింగ్, నేను హాస్పిటల్కి వెళ్ళాను, ట్రీట్మెంట్ తీసుకోవడానికి వెళ్ళాను, డాక్టర్ గారు నాకు మందులు రాసిచ్చారు, పలానా దగ్గరికి వెళ్ళి మందులు తీసుకోండి అన్నారు. మందుల షాప్కి వెళ్ళాను, మందులు తీసుకున్నాను. ఆయన అన్నాడు, సార్ మీకు ఇంజెక్షన్ కూడా ఉందన్నాడు. సరే అని చెప్పి తీసుకున్నాను, వెళ్ళాను. ఇంజెక్షన్ పలానా దగ్గరికి ఇమ్మన్నారు, ఇచ్చాను. వాళ్ళు పిలిచారు, పేషెంట్ పేరు చెప్పారు. మీరేనా అన్నాడు, నేనే అన్నాను. 2 ఇంజెక్షన్ ఉందన్నారు, ఇచ్చాను, చేసుకున్నాను, వచ్చాను. అలా మీరు చేసుకున్నటువంటి నర్సు పేరేంటో, ఎంప్లాయీ ఐడి ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఎవడైనా ఉన్నాడా? ఎవడైనా ఉంటాడా? వచ్చాం, ఇంటికి వచ్చంగానే నీకు ఇంజెక్షన్ రియాక్షన్ ఇచ్చింది. ఇంటికి వెళ్ళిపోయాక బాడీ అంతా దద్దుర్లు వచ్చాయి, ఒళ్ళు చల్లగా అయిపోతుంది. ఫోన్ చేసావు, హాస్పిటల్కి వెళ్ళావు. ఈ హాస్పిటలేనా అంటే ఈ హాస్పిటలే అన్నావు. ఎవరు చూపించంటే తెలియదు, ఎందుకు? నువ్వు ఆల్రెడీ మైకులో ఉంటావు. ఇప్పుడు నీ కోపం ఎవరి మీద? హాస్పిటల్ డాక్టరా, ఒక ఇంజెక్షన్ చేసిన నర్సా? ఇప్పుడు మనుషుల అపరాధం అంటే అదే. ఆ నర్సు ఎవరో తెలీదు, కానీ నీకు టోటల్ నర్సులు అంటే ఏమైపోతుంది? నీకు భయం అంతా ఎవడు? ఇప్పుడు తెల్లకోట వేసుకున్నాడల్లా. ఇప్పుడు మన పిల్లోడు నా దగ్గర రావట్లా, ఎంత బతినాడనో, ఏంటమ్మా ఇటు రావట్లేదంటే వీడికి డాక్టర్లు అంటే భయం అండి అన్నాడు. తెల్ల సొక్క, ఆడికేం తెలుసు ఇది కోటు కాదు షర్టు, వీడు పాస్టర్ అని. ఆడు తెల్లకు చూడంగానే భయపడిపోతున్నాడు. డాక్టర్ల దగ్గర తిప్పుతూ ఉంటే పిల్లోడు భయపడుతున్నట్టు ఇప్పుడు నీకు హాస్పిటల్ అంటేనే ఒక ఎలర్జీగా మారిపోద్ది. ఇప్పుడు నువ్వు మనుషులందరినీ క్షమించాల్సిందే. ఇప్పుడు నీకు ఎవడైనా ట్రీట్మెంట్ అనగానే నీకు ముందు మెలుగు పూనం వస్తుంది. ఇప్పుడు క్షమించడం మొదలుపెట్టండి. మనుషులంటే ఎవరో నీకు తెలియదు, వాళ్ళందరి గురించి క్షమాపణ మొదలెట్టాలి. పెట్టగలవా? మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడలా మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. ఆడెవడదో క్షమించడం ఏంటి, నన్ను ఆయన క్షమించడం ఏంటంటే లింక్ లేకుండా మాట్లాడతారు. సరిగ్గా చూడు ఏముందో, అలాగే ఉందా? ఆడెవరో నేను క్షమించడం ఏంటి, దేవుడు నన్ను క్షమించడం ఏంటి?
నాకు కనెక్ట్ అయినోడితో ఇబ్బంది ఉంటే ఆడితో నేను క్షమాపణ పడతాను, సమాధాన పడతాను, దేవుడు నన్ను క్షమించేలా చూసుకుంటాను. ఆ కౌన్కెస్గా గాడి కొడుకు నేను ఎందుకు పట్టాలి? ఏం చేద్దాం మరి? క్షమించాలి. మళ్ళీ క్షమించడం అంటే ఎలా క్షమించాలి? ఆయన నన్ను క్షమించినట్టు. దేవుడు నిన్ను క్షమించాడు. మళ్ళీ ఎలా? హృదయపూర్వకంగా పదం వాడండి. హృదయపూర్వకముగా. నిజంగా హృదయపూర్వకముగా. నిద్రపోతున్నావంటే అసలు నీ మనస్సాక్షి నీకు లేదని అర్థం. ఈ క్షమాపణ లేకుండా గురకలు పెట్టి నిద్రపోతున్నావంటే, ఆ కంచం నిండా పెట్టుకుని మెక్కుతున్నావంటే మనిషివేనా? పశువుకు ఉండదు ఈ ఆలోచన. తిన్నామా లేదా, పడుకున్నానా లేదా, తోలితే వెళ్ళానా లేదా, అంతే. మరి నువ్వు మనిషివైతే నీ మనస్సాక్షి నిన్ను ఎలా నిద్రపోనిస్తుంది, ఎలా తిండి తిండిస్తుంది? హృదయపూర్వకంగా క్షమించకుండా నీ ప్రార్థన ఏంటి, నీ బతుకేంటి, నీ వేషం ఏంటి? ఎంత మోసం బతుకండి ఇది! ఎంతమందితో ఇప్పుడు నీకు కావాల్సిన వాడితో నువ్వు పడ్డావంటే ఓకే. ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుంది? ఇప్పుడు కావాల్సిన వాడా బయటోడేనా? అందరూనా లేకపోతే కొందరేనా? ఇది ఎక్కడ గోడు అండి? ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు వరకు వాక్యం సరిగ్గా అర్థం కాకలేకపోతే నిద్రపోయింది. ఇప్పుడు ఇది అర్థమయ్యిన తర్వాత కూడా మనకి ఇంకా నొప్పులు వస్తాయి. ఇప్పుడు బైబిల్ తప్పు చెప్పింది, ట్రాన్స్లేషన్ తప్ప. సరే ఆలోచిద్దాం. ఎఫ్సి పత్రిక రండి, 2వ అధ్యాయంకి రండి, 4వ వచనంకి రండి. ఏం చెప్పుద్దో చూద్దాం. మనం ఒక పదం వాడుతూ ఉంటాం, యేసుక్రీస్తు గురించినటువంటి ఒక పాట. అమ్మ ఆ చరణం ఎత్తు. కరుణా సంపన్నుడు అనే పదం పాడతాం చూడండి. ఆ పాట. యేసయ్యా కనికరపూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా, యేసయ్యా కనికరపూర్ణుడా. ఏం పూర్ణుడైనా? ఆగండి. ఏం పూర్ణుడు? ఈ వచనం లాంటి వచనం బైబిల్లో 5 చోట్ల ఉన్నాయి, 5 సందర్భాల్లో ఉన్నాయి. కనికర పూర్ణుడు అనేటువంటి పదం లాంటి పదాలు 5 ఉన్నాయి. 5లో ఇది క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి 3వ పదం. ఈ 5 దైవిక లక్షణాలలో దేవుని యొక్క ఉత్తమత్వాన్ని చూపించే గుణాలలో ఇది ఒక ప్రత్యేకమైన గుణం. ఆయన అన్నీ కలిగి ఉండి కూడా ఈ ఒక్క లక్షణం చాలా పూర్ణుడిగా కలిగి ఉన్నాడని ఎందుకు చెప్తున్నాడు ఈయన? ఆయన కనికరం అంట పూర్ణంగా ఉంటుందట. ఈజ్ అ ఫుల్ ఆఫ్ కంపాషన్. ఒక దేవుని యొక్క సంపూర్ణత 99 సార్లు క్షమించి చక్రం వచ్చి పేకతగ్గడం కాదు. ఎన్నిసార్లైనా ఎలాంటి పరిస్థితినైనా క్షమించుకుంటూ వెళ్ళడం, ఎన్ని సందర్భాలైనా క్షమించడానికి మనసు చాచుకోవటం, ఏ పరిస్థితి అయినా రాని క్షమించేయటం, ఇది దేవుని లక్షణం. ఇది క్రైస్తవుడికి వినపడుతున్న ఆత్మ చెప్తున్న సంగతి, వాడు చేయవలసిన సంగతి. హృదయపూర్వకంగా. ఎలాగ మళ్ళీ? ఆయన కనికరాపూర్ణుడు అని చెప్తున్నాడు. ఒక నిమిషం ఆలోచిద్దాం. ఈ కనికరపూర్ణుడికి మనం ఎలా చేస్తే కనికరపూర్ణత వస్తుందో 5వ అధ్యాయం మత్తయి సువార్త 7వ వచనం 5:7 మాథ్యూ 5:7 చూడండి ఏం చెప్తుందో. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనం. కనికరము కలిగిన వాడు ధన్యుడు, వారు కనికరమును పొందుదురు. రిటర్న్ ఏమొస్తుంది? గిఫ్టెడ్కి కనికరం వస్తుంది. ఇక్కడ అలాంటి విషయాలలో ఈ ఒక్క వచనమే రివర్స్లో వచ్చేది. అది ఒక్కటే చూసుకోండి ఏమేమి ఉన్నాయో. మొట్టమొదటిది ఏముంది? ఆత్మవిషయమే దీనుడు, వాడికి వచ్చేది పరలోకం. దుఃఖపడు వారు ధన్యులు, వాడికి ఓదార్పు. సాత్వికం భూమి వస్తుంది, నీతి తృప్తి వస్తుంది, కనికరమే వస్తుంది. ఇంకా కింద చూస్తే హృదయ శుద్ధి, దేవుని చూస్తావు. సమాధాన పడితే కొడుకు అవుతావు, దేవుని కొడుకు అవుతావు. హింసిస్తే పరలోక రాజ్యం, నిందిస్తే నీకు పరలోకంలో దొరుకుతుంది. కానీ ఇక్కడ కనికరానికి ఏమొస్తుంది? రివర్సు. నీకు ఈ వాక్యం పట్టబడితే నువ్వు కనికరించటానికి పరుగులు పెట్టేస్తావు. నేను కనికరించాల్సిందే. ఎంత కనికరించాలి? నన్ను దేవుడు కనికరించినట్టు, నన్ను దేవుడు క్షమించినట్లు. ఆ కనికరము పూర్వకంగా మారుతున్నప్పుడు, పూర్తి రూపాన్ని ధరించుకుంటున్నప్పుడు క్షమించు మనస్సుతో విశాలపరచబడతావు. ఎంత కనికరం పెరుగుద్దో అంత విశాల క్షమాపణ వెళ్తుంది. ఎంత విశాల క్షమాపణకి వెళ్ళింది? 3,60,00,000 క్షమించేంత పెరిగింది. ఎంత? 3,60,00,000. మీ పక్కోడిది ఎవరిదైనా ఒక 1,000 రూపాయలు క్షమించండి చూద్దాం. పెళ్ళైపోయి అందరూ ప్రశాంతంగా ఉన్నాక ఇళ్ళు పుస్తకం చూసుకుని అండర్లైన్ రెడ్ కలర్ పెన్ అమ్మా, హైలైటర్ ఇవ్వు, రాలేదు, అది ఇవ్వలేదు, ఇది ఈసారి దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎవరెవరు పక్కన రాయి. ఇళ్ళు పుస్తకం
క్షమించలేదని చూపిస్తుంది అది. నువ్వు ఎప్పుడెప్పుడు ఎంత వేసావు ప్లస్ కనబడుతుంటుంది అక్కడ. అది మాత్రం నువ్వు ఇల్లు మారినా ఏది మారినా ఆధార్ కార్డు కనపడలేదు అన్నవాళ్ళు విన్నాను, పాస్బుక్ మర్చిపోయిన అన్నవాళ్ళు నన్ను, ఇల్లు బుక్ మర్చిపోయిన నేను లేదు. అది మాత్రం జాగ్రత్తగా నడుస్తుంది నీతో పాటు. అది ఎక్కడ దాస్తావో నీకే తెలియాలి. ఎందుకు? నేను అప్పు ఇచ్చాను, లేదు అలా అవసరంకి ఇచ్చాను, తిరిగి నన్ను ఆదుకుంటాడు అనుకున్నాను, నాకు ఉపయోగపడాలి. ఇప్పుడు నేను నా ఇంట్లో కథా కార్యక్రమం జరిగినప్పుడు నాకు అవి వస్తాయి తిరిగి, అది రావాలి. అది రాకపోతే నేను ఒప్పుకోలేకపోతున్నాను, ప్రేమించలేకపోతున్నాను, క్షమించలేకపోతున్నాను, నాకు లోపలేదో అవుతుంది. కానీ మరి ఆయన చెప్పినట్లు 3,60,00,000 క్షమించేంత కనికరం ఉందా? మాట్లాడట్లేదు. అంత ఉందా? ఇవ్వాల్సిన దాని దగ్గర అంత వదిలేయడం అంటే నువ్వు అనొచ్చు ఆడు రాజు కాబట్టి క్షమించాడని. నేను అదే చెప్తున్నాను, నువ్వు రాజువే. నువ్వు క్షమించాల్సి వచ్చినప్పుడు నువ్వు దేవుని కొడుకువే, కుమార్తెవే. ఆ స్థానంలో నిన్ను పెట్టాలనుకుంటున్నాడు ఆయన చూపాలనుకుంటున్నాడు, ఆ స్థితికి నువ్వు లేవాలనుకుంటున్నాడు. లాభం ఏంటో చెప్పేస్తాను మీకు, తర్వాత ఇంటర్వ్యూ చేస్తాను మిమ్మల్ని. లాభం ఏంటో చెప్పనా? యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో ఉంది. అమ్మ మత్తయి సువార్త 7ని పట్టుకో, వదిలిపెట్టుకో. 7 దగ్గర చేయి పెట్టుకుని యాకోబుకి రా. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం, 2:13. కనికరము చూపనివాడు కనికరము గనక చూపకపోతే కనికరము లేని తీర్పు పొందును. నీకు రివర్స్ ఏమొస్తుంది? ఇప్పుడు కనికరం లేని తీర్పు వస్తుంది. ఇప్పుడు నువ్వు కనికరం చూపకపోతే నీకు జడ్జిమెంట్ ఆటోమేటిక్గా నువ్వు డిఫాల్ట్ రాసేసుకున్నావు. ఎవడో తీర్చడు, నువ్వే రాసుకుంటున్నావు. నీ జడ్జిమెంట్ నీ చేతిలోనే ఉంది. నాకు ఈ తీర్పు కావాలి అని అంటే నేను కనికరపడినని రాసుకో. నేను నష్టపోవాలి అనుకుంటే నేను క్షమించనని రాసుకో. నేను జీవితంలో దేనికి పనికి రాకుండా పోవాలి అని అంటే నేను కనికరపడను, క్షమించను. కాబట్టి నువ్వు ఎలా కావాలంటే అలా నాశనం అయిపోవు. నువ్వు దీవించబడాలంటే, నువ్వు ప్రేమించబడాలంటే, నువ్వు కృప పొందాలంటే, దేవుని కనికరం నీకు రావాలంటే నీకు ఆ కనికరం ఉండాలి. ఈ కనికరము చొప్పున నీ జీవితంలో కనికరము కలిగిన వాడు కనికరము కలిగిన తీర్పును తెచ్చుకుంటాడు. సో ఇప్పుడు నేను చాలా కంపాషనేట్గా ఉన్నాను. మొన్న ఒక ఆయన ఎవరో వచ్చాడు, అన్న నేను మీకు ఇవ్వలేకపోతున్నానన్న. నేను నిన్ను అడిగానా? నిన్ను అడగలేదు కదా, నువ్వెందుకు వచ్చి నాకు చెప్తున్నావు? పో అన్న, వెళ్ళిపో అన్న. అంటే అలా కాదన్న, చెప్పాలి కదన్న. చెప్పావు కదా, వెళ్ళిపో అన్న. అలా కాదన్న. ఏంటి నసుగుతావేంటి? నువ్వు ఇస్తే ఇస్తానని చెప్పు, ఇవ్వకపోతే ఇవ్వలేనని చెప్పు. నేను నిన్ను అడిగితే నువ్వు నాకు మాట్లాడాలి. నేను అడగలేదు కదా, అడగలేదు కాబట్టి నాకు ప్రాబ్లం ఉందన్నాడు. అది నీ మనస్సాక్షి. ఎస్, యువర్ గుడ్. నువ్వు నేను అడగలేదు కాబట్టి నేను ఇవ్వాలి అనేటువంటి బాధ్యతగా నువ్వు వచ్చి అన్నా నేను ఇవ్వలేకపోతానని చెప్పావు కదా, నువ్వు నాకు నచ్చావు. అలా చెప్పకుండా ఎంతోమంది మాట్లాడకుండా ఉండేవాళ్ళు ఉన్నారు, అడిగించుకునేవాళ్ళు ఉన్నారు. పిలిచే ఏరా బాబు ఏమైందిరా అని అడిగితే అదేనన్నా చూస్తున్నాను. మరి ఏం మానేసావు? మొన్న టీవీ కొన్నావు, మొన్న పెద్ద టీవీ కొన్నావు. ఏమన్నా బజాజ్ ఫైనాన్స్లోనే లోన్ తీసుకుని మరి నాకు ఇచ్చేలేపోయావా? అంటే నీ లెక్కలు నీకుంటే నీ మనస్సాక్షి నీకు లేదనమాట. నీ పిల్లలకి ఫీజులు కట్టినప్పుడు నీ రుణం తీర్చాలని నీకు తెలియలేదా? అంటే ఆడి వడ్డీ కడదాంలే వండా, ఇది నా పిల్లలు ఇంపార్టెంట్. నీ మనస్సాక్షి చచ్చిపోతుంది, నీకు మనస్సాక్షి లేదు. సమస్య ఇదే స్టార్ట్ అవుతుంది. కనికరము పొందేటువంటి తీర్పు నువ్వు కావాలి అని అంటే నేను కనికరం కలిగినటువంటి పద్ధతిలో నేను క్షమించడం నేర్చుకోవాలి. ఇంత అంతా ఫిగర్ కాదండి అది. అవతలది 50, నాది చూస్తే లక్షలు, కోట్లు. సో ఆలోచిద్దాం. ఇలాంటి పరిస్థితుల్లో కనికరము లేనివాడికి ఏమవుద్దమ్మా? కనికరము తీర్పును మించి అతిశయపడును. కనికరము తీర్పును మించి అతిశయపడద్ది. అంటే ఒక గ్రేస్ నీ మీదకి వస్తే, ఒక క్షమాపణ నీ మీదకి వస్తే నువ్వు ఎంతైతే క్షమించాలి అని అనుకుంటావో దానికి తీర్పుకు మించి. ఇప్పుడు ఉదాహరణకు అర్థం చేసుకుందాం. 3,60,00,000 అమౌంట్, ఇదిగో నా సహోదరుడు అప్పున్నాడు అచ్చున్నాడు అని నా ముందుకు ఎవరైనా తీర్పు తీసుకొస్తే తీర్పు ఏంటి చెప్పండి? నువ్వు నీ పిల్లలు మొత్తాన్ని అమ్మేసి చెల్లించాలి. ఇది కదా తీర్పు. ఇప్పుడు కనికరం ఏంటో చెప్పండి, తీర్పును మించి అతిశయం ఏంటో చెప్తాను. నీ అప్పంతా క్షమించేశాను, దేవునికి స్తోత్రం. నీ రుణమంతా కొట్టేశాను. ఇప్పుడు తీర్పు గొప్పదా, కనికరం గొప్పదా? తీర్పుని మించి కనికరం ఏమైంది ఇప్పుడు? ఎంత గొప్ప క్షమాపణ అండి. ఏం తీర్పు అసలు. నా జీవితకాలం నేను బానిసగా పనిచేసిన 30 సిల్వర్ కాయిన్స్కి నేను వెళ్ళి పనిచేస్తే నా లైఫ్ టైంలో కూడా ఏమవుతుంది మీకు తెలుసా? ఈ అమౌంట్ని గ్రీక్ బైబిల్ ఎలా మెన్షన్ చేసిందో తెలుసా? 20 సంవత్సరాల పాటు నువ్వు గనక పనిచేస్తే ఒక రోజుకు వచ్చే జీతంతో 20 సంవత్సరాలు లెక్కేస్తే వచ్చేటువంటి అమౌంట్ ఈ 10,000 తలాంతులు. 20 years ఆఫ్ యువర్ స్లేవరీ. ఒక బానిసగా పనిచేసేటప్పుడు 20 సంవత్సరాలు పనిచేస్తే ₹1 ఇంటికి తీసుకెళ్లకుండా నువ్వు లాస్ట్లో ఇంటికి వస్తావు. అప్పు క్షమించబడద్దు. అప్పుడు
20 years ఆఫ్ ద మ్యాక్సిమం లైఫ్ ఒక ప్రిజన్లో పనిచేస్తే, ఒక జైల్లో ఉంటాడికి లైఫ్ ఏమైనా ఉంటుందా? ఆర్మీయా నీకేమన్నా బెనిఫిట్లు రావడానికినో, ఏమంటారు, పెన్షన్ రావడానికినో? ఏమున్నది ఇక్కడ? బానిస. 20 సంవత్సరాల బానిసత్వం. 20 సంవత్సరాల బానిసత్వంలో ఎవ్రీ 7 yearsకి అతను బయటికి పంపిస్తారు. 20 సంవత్సరాల లోపు 7 సంవత్సరాలకి, ప్రతి 7 సంవత్సరాలకి వాడు బయటికి రావడానికి రుణం ఇంకా చెల్లించలేదు. అప్పుడు ఏం చేస్తాడో తెలుసా? 2 7 3 7 3 ఏళ్ళు అయిపోయినాయి, 21 years. చెవుని తీసుకెళ్ళి అక్కడ పెట్టి కన్నం కొడతాడు. ఇంక పర్మనెంట్ దాసుడు అంతే, నువ్వు బయటకు వెళ్ళడానికి పనికిరాదు. ఆడపిల్లలు చెవులు కుట్టించుకుంటున్నారు కదా, అదంతే, దానికే. మీరేమో అన్నానికి పెట్టుకుంటున్నారు, మగోళ్ళేమో మొక్కుకు పెట్టుకుంటున్నారు. బట్ యాక్చువల్గా చెవికి కన్నం పెట్టడం అనేది కదురు పట్టుకుని ఆ గుమ్మం దగ్గరికి వెళ్ళి ఇలా ఆంచి ఈ మొత్తం డప్పులో ఎక్కడో చోట బెజ్జం పెడతారు. ఇది కన్నం పడి ఉంటుంది. ఈ పడున్నాడంటే అర్థం ఆ ఇంటికి ఎన్ని కన్నాలు అయితే గుమ్మం కనపడతాయో అంతమంది గొప్ప దాసులు ఇంట్లో ఉన్నారు. ఈ ఇంటికి చాలా గొప్ప ఇల్లు, ఈ ఇంటికి మన పిల్లనిచ్చుకోవచ్చు, మన పిల్లల్ని తెచ్చుకోవచ్చు. అది గొప్పతనం. కన్నాలు, చెవి కన్నాలు. అలాంటి బానిస బతుకు 20 ఏళ్ళు పనిచేసిన తర్వాత ఆడెక్కడికి వెళ్ళినా పనికిరాడు. ఎందుకు? ముద్ర పడిపోతాడు. ఏమని? ఈడు పలానోడు దాసుడని. ఈడు బయటికి వెళ్ళి స్వతంత్రుని అంటూ ఊరుకుంటారు. డోర్మీ ఇలా ఆడి తాలూకు పనుడు అని అంటారు. అలాంటి బానిసత్వాన్ని క్షమించేశాడు కనికరం తీర్పుని మించి ఆశ్చర్యపడను. ఇప్పుడు కనికరం కలిగిన వాడు కనికరం కలిగిన తీర్పును పొందుతాడు, కనికరం లేని వాడు కనికరం లేని తీర్పుని పొందుతాడు. ఇప్పుడు నేను నీ హృదయంలో సాత్వికమైనటువంటి స్వభావం కలిగినటువంటి ఆ కరుణా సంపన్నుడైనటువంటి దేవుని మాట, ఇందాక ఎఫ్సి పత్రికలో నువ్వు చదివావు కదా, ఒకసారి కంటిన్యూ చేయమ్మా. 2:4 Ephesians 2:4 ఆయన కరుణా సంపన్నుడయ్యుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తులో కూడా బ్రతికించెను. వాక్యం యొక్క కంప్లీషన్ అక్కడ ఉంది. కరుణా సంపన్నుడయ్యుండి అపరాధముల చేత చచ్చిన వారమైన. పాపమునకు జీతం ఉందా లేదా? పాపానికి జీతం ఉందా లేదా? ఎవ్రీ సిన్ ఇస్ హ్యావింగ్ ఎ వేజ్. ఏ పని చేసినా దానికి ఇంత రకమైనటువంటి విడుదల వేతనం అనేది నీకు ఇస్తారనుకుందాం. పని చేస్తే జీతం ఎంతో, పాపానికి జీతం కూడా దానికి ప్రతిఫలం రెసిప్రొకేట్గా ఉంది. ఈ పాపానికి వచ్చేటువంటి జీతాలు ఎంతైతే ఉందో ఆ అపరాధాలన్నిటికీ లెక్క పెడితే యు ఆర్ కాల్డ్ టు డెత్. నువ్వు చచ్చిపోవడానికి పిలువబడ్డావు. నిన్ను చంపేయండి, నరికేయండి, నిన్ను ఉరికి చేసేయండి, వీడికి బతకడానికి వీల్లేదు ఎందుకంటే అన్ని పాపాలు చేసేసాడు, వీడిని చంపేసేయండి అన్నాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మన ఎడల చూపించిన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా మనల్ని ఏం చేశాడు? ఆయన బ్రతికించాడు. సో ఇప్పుడు దేవుడిని మనల్ని క్షమించడానికి ఏ అర్హత లేకపోయినా కుమారునితో మనల్ని బ్రతికించడానికి క్షమించాడు అని అంటే మన పాపపు భారమంతా ఎవరు తీసుకున్నారు? ఇప్పుడు కుమారుడు తీసుకున్నాడు. ఆయన మీద వేసి మనల్ని కొట్టేసి నువ్వు ఫ్రీ అయిపోయావు, పో, నువ్వు హ్యాపీగా బతుకు, నువ్వు సంతోషంగా ఉండు, నువ్వు ఆనందంగా ఉండు అని చెప్పేశాడు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎలాంటి పద్ధతుల్లో మన హృదయంలో ఆ కనికరము కలిగిన తీర్పుని కలిగి ఉంటామో కొంచెం పరీక్షించుకుందాం. పెద్దదేం చేయలే, చిన్నదే పరీక్షిద్దాం. అసలు హార్ట్లో నిజంగా క్షమించే గతి ఉందా లేదా? కనికరము కలిగిన క్షమాపణ ఉందా లేదా? అసలు అలాంటి స్వభావం మనకు ఉండాలని బైబిల్ చెప్తుందనే విషయం నీకు తెలుసా లేదా? ఇప్పటికీ తెలిసినట్టుగా ఉండి బయటికి వేషధారణగా ఉండి లోపల మాత్రం లకలకలకలకు మండుతుందేమో ఒకసారి పరీక్షించుకుందాం. ఎప్పుడైనా హృదయంలో కఠినంగా ఉండడాన్ని బట్టి ఎక్కడ హృదయంలో కఠినమైన చూపు నీకు ఎప్పుడైనా ఎవరి మీదైనా ఉందా? ఏమ్మా, ఏమడిగా నిన్ను? హృదయంలో కనికరము లేని పరిస్థితుల మధ్య కాఠిన్యతను బట్టి కనికరము లేని చూపు ఎప్పుడైనా ఎవరి మీదైనా చూసావా? సౌలు కాదు, మన సంగతి చూద్దాం, మన అంతరంగం వెంట చూద్దాం. అసలు అది మనం అందరినీ చూపుల్లో ఎప్పుడైనా తేడా ఉందా? కొంతమందికి జాలి కలిగించి చూస్తాం, కొంతమందికి దయతో చూస్తాం, కొంతమందికి కరుణతో చూస్తాం, కొంతమందితో కఠినంగా ఉంటాం. మన చూపులే తేడా ఉంటాయి. ఆ చూపుని బట్టే మనం కొంచెం సైడ్ అయిపోతాం. ఎందుకు అంత హ్యాపీగా ఉన్నట్లేరు, పక్కన వెళ్ళిపోతాం. ఆ కఠినతకు కారణం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను క్షమించినట్టు నువ్వు క్షమించని హృదయం కలిగి ఉంటాడు. దాని జీతం ఏంటో తెలుసా? నీ ఒళ్ళో పడిపోద్ది, కొలిసేసేస్తాడు. ఇప్పుడు చెప్పండి, అలా కనికరము లేని కఠినమైన చూపు నీ మనసులోకి ఎందుకు వచ్చింది? ఎవరి మీద ఉంది? ఎవరైనా గుర్తొస్తున్నారా? వినపడుతుందా? మీకు నచ్చకపోతే చెవులు మూసుకోండి, నేనేం చెప్పలేను. మీరు ఎప్పుడైనా
ఈ పదానికి అర్థం చెప్పండి. ఈ కఠినమైనటువంటి హృదయంలో క్షమించలేని స్వభావంతో 1 నుంచి 10 మార్కులు 1 2 3 4 5 6 7 8 10 మనకి ఎక్కడ చూసినప్పుడు 1 to 10 కదా ర్యాంకులు ఇవ్వడం. ఈ ఆధునిక పద్ధతిలో 1 to 10. కారు సర్వీసింగ్ నుంచి వచ్చింది. ఇంకా గంట ఆ కారు తీసుకొచ్చి సెల్లర్లో పెట్టాను, నేను పైకి వెళ్ళాను, ఫోన్ వచ్చేసింది, సార్ కారు సర్వీసింగ్ వచ్చింది కదా అండి. ఎవడో అనుకుని ఇస్తే నేను భోజనం చేస్తూ అవునమ్మా అన్న. సార్ ఎలా ఉంది సార్ అండి. కారు బాగానే ఉందన్న. అదే డ్రైవ్కి వెళ్ళారా సార్, ఇంకా లేదండి. సార్ 1 to 10లో ఎంత ఇస్తారని. వెళ్తే కదా, డ్రైవర్ తెచ్చాడు, కింద పెట్టాడు, తాళం ఇచ్చాడు, నేను కూర్చున్నాను. ఇప్పుడు నువ్వు నన్ను 1 to 10 ఏమంటే ఏమేమను అంటే, సార్ రిసీవింగ్ ఎలా ఉంది సార్. డ్రైవర్ వెళ్ళాడు, నాకేం తెలుస్తుంది 1 to 10 ఎంత ఇవ్వండి సార్. సార్ షోరూంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్ 1 to 10. నువ్వు ముందు మూస్తే నేను తింటా, ఆ తర్వాత చెప్తా. కార్ తీయలేదు నేను, షోరూంలో ఏమైందో బయటకు ఏమైంది, ఈ సతాయింపు ఏంటి మాకు అని అంటే, సారీ సార్ ఎన్ని గంటలకు ఫోన్ చేయమంటారు. మళ్ళీ దానికి కూడా ఆప్షనే. వదిలేయమ్మా నన్ను, ఇంకోసారి నీ కారు సర్వీసింగ్ పెట్టను, ఇంకో సర్వీసింగ్ స్టేషన్ ఉంది అక్కడ పెడతాను. వాళ్ళు ఫోన్ చేస్తారు సార్ అన్న. వాళ్ళు చేసినప్పుడు నీకు పెడతాను, నువ్వు చేసినప్పుడు వాళ్ళకి పెడతాను. ఇంక నాకు తినకండి, నువ్వు వదిలే అన్న. ఆ వారం రోజులు 1 to 10 ఇచ్చేంతవరకు ఊరుకోలే. వాళ్ళు ఏం చెప్పారు తెలుసా, 10 ఎక్సలెంట్ సార్, 5 కన్నా పైన అయితే యావరేజ్, కిందకైతే పూర్ సార్ అన్న. 1 to 10 అంటే 1 2 3 అని పెడితే సరిపోయేది. మరి 10 పెట్టి 5 లోపు, 5 తర్వాత 5 అయితే యావరేజ్ అంటే ఏదో వాళ్ళకి ఏదో స్పెసిఫికేషన్స్ ఉన్నట్టున్నాయి, దాని ప్రకారం ప్రోటోకాల్ ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఆలోచిద్దాం, 1 to 10 బంధువుల్లో ఆల్ యువర్ రిలేటివ్స్, బ్లడ్ రిలేటివ్స్, భార్యలు, పెళ్ళైపోయిన భార్యలు మీ అత్తగారు వాళ్ళతో 1 to 10, భర్తలు మీ అత్తగారు వాళ్ళతో 1 to 10, క్షమాపణ స్వభావం మనస్ఫూర్తిగా అయితే 10, అర్ధ మనస్ఫూర్తిగా అయితే 5, ఇంకా అంత లేదైతే 5 లోపు ఎక్కడేస్తావు. 1 to 10, 1 to 10, 1 to 10. అందరినీ అసలు ఎవ్వరి మీద నాకు ఆ ప్రాబ్లం లేదు లేకదేంటి ఒక చెయ్య, ఎవ్వరి మీద నాకు లేదు, మా అత్తగారు అసలు ఇవ్వలే. చుట్టాలు కాకుండా, చుట్టాలు మేనత్త కూతురు అయితే ఏం చేస్తావు, చచ్చినట్టు పడి ఉంటావు. అదిగా వాళ్ళకు కూడా బాధలు ఉన్నాయిలే. ఎవ్వరు లేగలేదు. అర్థం కాకపోతే పిల్లలు చేయొత్తారేమో కానీ, కనికరం లేని నీకు కనికరం లేని తీర్పును మోసుకుని వెళ్తావు, జాగ్రత్త. సిగ్గు లేకుండా క్రైస్తవులను చెప్పుకొని పాటలు పాడుతున్నావు కనికరా సంపన్నుడని. నీ బతుకులో ఇప్పటికీ ఆ రకమైనటువంటి నీకు అటాచ్ చేసేటప్పుడే, తల్లి గర్భంలో ఉండేటప్పుడే నీ గురించి ఆలోచన చేసి ఏ ఇంట్లో పుట్టాలో, ఏ కుటుంబంలో పుట్టాలో, ఏ స్థానంలో పుట్టాలో, ఏ ఇంటికి వెళ్ళాలో, ఏ ఇంటి వారసుడికి కలపాలో, ఏ వారసత్వంలోంచి నీ కుటుంబంలో వారసత్వాన్ని రావాలో నిర్ణయించి డిసైడ్ చేసి ఫిక్స్ చేసి తీసుకొస్తే నువ్వు నీ మనుషులతో నీకు అసహ్యమా? వాళ్ళంటే నీకు నచ్చదా, నీకు నప్పదా, వాళ్ళని ఒకలాగా చూస్తావా, వాళ్ళంటే నీకు వ్యతిరేక భావమా, వాళ్ళతో నీకు కళ్ళు మంట, వాళ్ళతో నువ్వు క్షమించలేని మనసా? మనిషివేనా? ఓ మనిషివేనా అంటే నీ నోటి మాటలు. రెండో విషయంకి వస్తాను. మొదటిది నీ బంధువులు. నెంబర్ 2 ఫ్రెండ్స్. మన లిస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్, అందరూ స్నేహితులతో మనం సమాధానంగా ఉన్నామా? 1 to 10. క్షమించలేని స్వభావం లేకుండా నా స్నేహితులు అందరితో నేను సమాధానంగా ఉన్నాను. 1 to 10. ఆల్ మై ఫ్రెండ్స్ లిస్ట్ చెక్ చేసుకోండి. ఎవరైనా బ్లాక్లో ఉన్నారా? ఎవరు బ్లాక్లో ఉంటారు? రే మరి తప్పదురా, ప్లీజ్ రా అని నీ దగ్గర డబ్బులు తీసుకెళ్ళినోడు, ఇప్పుడు ఆడు ఇవ్వకపోతే ఆడేదో కథలు చెప్తూ ఉంటాడు. తీసుకెళ్ళేటప్పుడు నువ్వు వాడికి దేవుడివి, వాళ్ళకి నీకు బానిసలు. మళ్ళీ ఆ తర్వాత మాత్రం వాళ్ళకి మనకి అసలు బంధుత్వం ఉండదు. చాలా చిరాకు పెడతారు, కోపం పెడతారు, అడిగితే తిట్టేస్తుంటారు. పెద్ద తినేస్తున్నాడు ఆడు నిన్ను బ్లాక్ చేస్తాడు, నువ్వు కాదు. ఏమంటే తినేస్తున్నాడు ఫోన్ చేశాని. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో స్నేహితులందరినీ 1 to 10 క్షమించలేని స్వభావం నీ హృదయంలో కాఠిన్యతను బట్టి ఉందా? ఉంటుందా ఉండదా? కనికరం లేని నీకు కనికరం లేని తీర్పును మోసుకుని వెళ్తావు. క్షమించడు దేవుడు. 50 దగ్గరికి 36 కోట్లు ఎక్కడా? 50 ఎక్కడా? ఇది ఎంత చిన్నది, అది ఎంత పెద్దది రుణం. నెంబర్ 3 నీ పొరుగు వాడేవాడు, మీ ఇరుగు పొరుగు, అందరితో సమాధానంగా ఉన్నామా? ఆల్ యువర్ నైబర్హుడ్, మీ అపార్ట్మెంట్లో కానీ, మీ ఫ్లోర్లో ఉండేవాళ్ళు కానీ, మీ ఫేస్ టు ఫేస్ కానీ, మీ వాకిట్లో కానీ, మీ వీధిలో కానీ, అందరితో మన నైబర్హుడ్ అందరితో మనం సమాధానం ఉండగలమా? ఉంటామా? ప్రేమగా ఉంటామా?
నవ్వుతూ ఉంటామా, ప్రేమగా ఉంటామా? నవ్వుతూ ఉంటే విషపు నవ్వే, విషపు నవ్వే. మొన్న ఒక బాబు చెప్తున్నాడు, ఆ పిల్లోడంట తీసుకెళ్ళి మహాభారత్ టీవీలో సినిమా వేసి కూర్చోబెట్టేస్తున్నారంట. వాళ్ళు బాబుని తీసుకెళ్ళి కూర్చోబెట్టి టీవీ చూడమంటున్నారంట. వాళ్ళు చెప్తున్నారు, మేము క్రిస్టియన్స్ అండి, మేము అలాంటివి చూడమంటే అన్నీ తెలుసుకోవాలండి అండి. అమ్మ 2 సంవత్సరాల పిల్లవాడికి అన్నీ తెలుస్తాయా? 2 కూడా కాదు, ఇంక సంవత్సరం నిండుతుంది. అడిగి మహాభారతం నేర్పించే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ క్రైస్తవ విశ్వాసంలో నుంచి మన దానిలో కలిపేద్దాం ఈ పిల్లవాడిని అనుకుంటారు వాళ్ళు. వీళ్ళేమో మా పిల్లోడిని దేనికి అంటకుండా క్రైస్తవుడిగా పెంచుదాం అనుకుంటారు వీళ్ళు. ఎంత పోరాటం! ఇప్పుడు వీళ్ళకి వాళ్ళ మీద ప్రేమ ఉంటుందా? ఎవరు? ఆ మహాభారత టీవీ వాళ్ళు. వీళ్ళింట్లో టీవీ లేదు, వాళ్ళ ఇంట్లో టీవీకి వెళ్ళిపోతున్నాడు ఈ పిల్లోడు. ఇప్పుడు వాడిని ఎలా ప్రేమించగలరు వీళ్ళు? రోజు వీడు అక్కడికి వెళ్తారంటే ఫస్ట్ ఏం చేస్తాం, ముందు కిటికీ ఇంటికి తలుపుకి గ్రిల్ వేయించారు. ఇప్పుడు ఎందుకు వేశారు గ్రిల్లు? పిల్లోడు వెళ్ళిపోతున్నాడనే కదా. వెళ్ళనివ్వచ్చుగా నువ్వు. ఆడు వెళ్తే వెళ్ళాడు, ఇంటికి వచ్చిన తర్వాత కూర్చోబెట్టి చెప్పుకోవచ్చు కదా. కాదు, మన హృదయంలో ముందు మన పిల్లోడిని కట్టడి చేయడం కంటే వాళ్ళని ద్వేషించే మనసు నీ హృదయంలోకి వచ్చి గ్రిల్ ఏర్పడింది. మధ్యలో కటకటాలు, తలుపుకి తాళాలు. నీ కొడుకు బయటికి వెళ్లకుండా బంధించడంలో ఆత్మీయతను నువ్వు అడ్డబెట్టుకున్నావు. అట్ ద సేమ్ టైం అవతలని క్షమించలేని పరిపూర్ణత లేని హృదయపూర్వకంగా క్షమించని మనసుతో నువ్వు పెంచుకుంటున్నావని నిన్నెవడు చెప్పక ఆటంకాలు పెడతావు. ఎంత నష్టం ఇది! ఇక్కడ ప్రాబ్లం నీ కొడుకు కాదు, నీ హృదయం. నీ హృదయాన్ని ముందు సెట్ చేస్తాడు. నీ కొడుకుని దేవుడు సెట్ చేయడం ఈజీ, నీ హృదయం సెట్ చేయడం దేవునికి కష్టం. ఎంతోమందితో నీవు ఆ కనికరం రాలేదు. నువ్వు కారణాలు ఎన్ని చెప్తావో తెలుసా? ఏమండి, నేను మా ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత హాని చేస్తారో తెలుసా. నువ్వు ఇంకెక్కడ బతుకుతున్నావు? ఆ రోజు బతుకుతున్నావా? ఈ రోజులో లేవా నువ్వు? ఈ రోజులో బతుకో. పాతవి ఎందుకు చెప్తావు? తవ్వుతావు ఎందుకు? బుద్ధి లేదనా? ప్రతిదీ పనకళ్ళు మాట్లాడతావు ఎందుకురా? అయ్యా, నువ్వు నేర్చుకోవాల్సింది ఈ రోజు. వాస్తవంగా ఈ రోజు నేను బతుకున్నాను, నిన్నటి దినం నాకు సంబంధం లేదు, అది అయిపోయింది, పాతవి గతించను. క్రీస్తులో నేను నూతన సృష్టి. ఈరోజు నేను క్షమించే మనసుతో ఎంతో హృదయపూర్వకంగా పెరిగాను, అదే ఇంపార్టెంట్. ఎంతసేపు పాతయన్ని తీసుకొచ్చుకుని, పాతయన్ని తవ్వుకుని, రేపుకుని, హృదయాన్ని కఠినపరుచుకుని తీర్పుని తప్పించుకోలేవు. కనికరం లేదు నీకు, కనికరం లేని తీర్పు మోసుకుంటావు. ఎవ్వడు ఆపలేడు నిన్ను. యేసు ప్రభువు తీసుకుని వెళ్ళిపోయిన ప్రేమ క్షమాపణను కూడా నువ్వే వద్దు బాబు, నువ్వు వదిలే, నాది నాకు ఇచ్చే అని తెచ్చుకుంటున్నావు. నెంబర్ 4, నీ సహోద్యోగులతో నీ చుట్టూ ఉండేటువంటి ఉద్యోగులు ఎవరైనా ఉంటే, ఉద్యోగం చేసేవాళ్ళు ఉంటే, ఆ ఫ్లోర్లో ఆ కార్పొరేట్ సెక్షన్లో అందరినీ మనం ఒకే రకంగా ఉండగలమా? కొంతమంది నీకు భజన చేసేవాళ్ళు ఉంటారు, తాళి అనుకునే వెనకాతల. వాళ్ళకి మనం ఎంతో ఉబ్బింగిపోతాం. సెలవు కావాలా? తీసుకోపర్లేదు. ఎవరైనా వచ్చాడు, లేదు అవదు, చాలా వర్క్ ఉంది, ఎవడు చేస్తాడు అంటే నీ హృదయం ఏమైంది? కనికరం లేని తీర్పును ప్రొడ్యూస్ చేసింది. ఆ ప్రొడ్యూస్ చేసిన దానికి దేవుడు నీకేం చేస్తాడు? ఇంటూ, దాని పక్కన మళ్ళీ ఇంటూ ఎన్నిసార్లు ఎంత మోసుకుంటావో నేను మొయ్యలేను, అంత నీ మీద తెచ్చిపడేస్తాడు. ఎలా క్షమించాలి? హృదయపూర్వకంగా ఆయన మిమ్మల్ని క్షమించులాగున. అలాగనే మనం అందరం నీ శత్రువునే క్షమించమని చెప్పే స్థాయికి దేవుడు తీసుకొస్తాడు. చూడు. నెంబర్ 5, నీ ఫెలోషిప్లో అందరినీ క్షమించగలవా? అందరినీ క్షమించగలవా? నీ సహవాసంలో ఉండి అందరినీ క్షమించగలవా? కొంతమంది నీ పిల్లలకు హాని చేసిన వాళ్ళు ఉంటారు, మంచి స్నేహంలోనే మంచి ముసుగులోనే చెడు చేసిన వాళ్ళు ఉంటారు, డబ్బు తీసుకుని అపకారం చేసిన వాళ్ళు ఉంటారు, ప్రేమ ముసుగులో మనల్ని గాయపరిచే వాళ్ళు ఉంటారు. రకరకాల పరిస్థితుల్లో చర్చిలో రకరకాల ఇబ్బందులు కలిగి ఉంటాయి. అందరినీ క్షమించాలి. ఎలాగా? 1 to 10. 10 దగ్గరికి వెళ్ళిపోద్దా నీ సూచి? చర్చిలో అందరితో 10 చెక్ చేసుకుని, అబ్బాయి ఏం లేదు బ్రదర్, మీరు నాకేం లేదు బ్రదర్, మీరు లేకలేదు చెప్పగలవా? క్షమించగలవా? అంత మనస్ఫూర్తిగా క్షమించగలవా? క్షమించకపోతే అదే వెర్సస్లో నీకు తిరిగి నీ తీర్పు నీ బేషన్లో పడిపోతాయి. మన నాయకులతో, మన అధికారులతో ఇలాగే క్షమాపణ పొందగలమా? ద లీడర్స్, ద అథారిటీస్, ద కింగ్స్, ద గవర్నమెంట్, అధికారులతో మనకు ఆ రకమైనటువంటి సమాధానం ఉంటుందా? ఎక్కడో చోట నొప్పి ఉంటుందా లేదా? హర్ట్స్ ఉంటాయా లేవా? గాయాలు ఉంటాయా లేవా? మరి కనికరం లేకపోతే కనికరం లేని తీర్పే. నువ్వు వారిని అలా ప్రేమించాల్సిందే, అలా క్షమించాల్సిందే. దేవుడు నిన్ను క్షమించాల్సిందే. అన్ని కోట్లను క్షమించిన ఆ దేవుని తీర్పుకి నువ్వు కూడా లోపడాలి. నువ్వు కూడా నిబంధనకు వర్తించబడతాయి. నువ్వు చూపించుకోవాలి. ఎస్, దిస్ ఈజ్ మై స్టాండర్డ్. వాళ్ళు నన్ను క్షమించారో లేదో తెలియదు, దేవుడు నన్ను క్షమించాడు, నేను క్షమిస్తున్నాను, అంతే. నాకు వాళ్ళతో ఏ తీర్పు లేదు, నాకు వాళ్ళతో ఏ నష్టం లేదు. ఎంత నష్టమైనా కలిగించండి, ఐఎమ్ హ్యాపీ, యాక్సెప్టెడ్.
ఇల్లు కొట్టేశారు, యాక్సెప్టెడ్. గవర్నమెంట్ అని చెప్పి గీత గీశారు, పోనీ నో ప్రాబ్లం, యాక్సెప్టెడ్. బయట బతుకుతాను, అద్దెకుంటాను, లేకపోతే ఏదో చేస్తాను, ఐ డోంట్ మైండ్. నేనేం కంప్లైంట్లు పిటిషన్లు పెట్టుకుని వెళ్ళను, నేను క్షమిస్తా. ఆ స్థాయికి నీ మనసు ఎదగలదా? అండ్ లాస్ట్, ఇప్పుడు నీ ఎనిమీస్, ఇవన్నీ 1 to 10 మాట పక్కనట్టు. శత్రువు నీ ఎదురుగా కనపడితే క్షమిస్తావా? 1 to 10, 5 లోపు ఉంటుందా, 5 దాటి ఉంటుందా? శత్రువు, ఎనిమి, నిజమైన శత్రువు మనకు కనబడతాడు, అప్పుడు ఎలా ఉంటుంది? క్షమించే మనసు ఉంటుందా? ఇక్కడ చాలా ప్రాబ్లం ఏంటంటే, ఈ కనికరం లేని తీర్పు పొందే ప్రతి మనిషి దేవుడు నన్ను తీర్పు తీరుస్తాడని అనుకోడు, ఇక్కడ లెక్క చూసుకుంటాడని మర్చిపోయారు మీరు. ఆయన లెక్క చూస్తాడు. ఆ లెక్క కనికరముతో కొలుస్తాడు. ఆ లెక్క కనికరానికి తీర్పుని పక్కకు పెడతాడు. ఈ లెక్క తీర్పుని పక్కకి తప్పించి కనికరంతో నింపి నీకు విడుదలనిస్తాడు. అది దేవుని దగ్గర స్వాతంత్రం. అది రాకపోతే మనం చాలా నష్టపోతాం. ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తాను రండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. కొలస్సియన్స్ 3:13. ఎవడైనను తనకు హాని చేసెనని ఒకడు అనుకొనిన ఎడల, ఎవరైనా మనకి హాని చేశారని ఒకళ్ళు అనుకుంటే, ఒకరినొకడు సహించుచు, ఏంటి ఒకరినొకడు సహించు, అంటే ఎవరైతే హాని చేశాడో ఆయన మనం ఏం చేద్దాం? సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మల్ని క్షమించలాగున మీరును క్షమించండి. ఇక్కడ 3 మాటలు ఉన్నాయి. ముందేం చేయాలి? ఒకరినొకరు సహించండి. తర్వాత ఏం చేయాలి? క్షమించండి. క్షమించిన తర్వాత మళ్ళీ తీర్పు తెచ్చకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రభువు నన్ను క్షమించిన లాగున నేను కూడా క్షమించే స్థాయికి ఎదగాలి. ఈ రోజుకి నేను చెప్తున్నాను, ప్రతి ఇంటిలో కూడా ఈ వాక్యం నెరవేరని క్రైస్తవులు నరకానికి దారి మీరే చేసుకుంటున్నారు. మీ భక్తి యేసుప్రభుని ఎరగకుండా ఉంటే మిమ్మల్ని ఎవ్వడేమన్నాడు? యేసుప్రభుని ఎరిగిన తర్వాత ఈ వాక్యానికి మీరు గనక కట్టుబడకపోతే, వాళ్ళని క్షమించలేకపోతే, నీ నోరు జారినా, నోరు ఇసిరినా, మాట్లాడినా, ఆలోచించినా, తిట్టినా, లోపల ఏమైనా గుసగుసలు వినపడుతున్నా, పొగలు వస్తున్నా, మంటలు ఎగుస్తున్నా, నువ్వు దారేసుకుంటున్నావు అంతే. నరకానికి పరుగులు పెట్టుకుని వెళ్ళిపోతుంటావు. ఇక ఇంత చెప్పినా కూడా నీ మనసులో ఆ సహించే స్థితి, క్షమించే స్థితి, ప్రభు నన్ను క్షమించిన మనస్సు గుర్తు రాకపోతే, ఏది ఇందాక నేను చెప్పిన 36 కోట్లు అంత కూడా నీకు గుర్తు రాకపోతే, ఇక నిన్ను ఎవడో బాగు చేయలేడు. ప్రభు కూడా చెప్తున్నాడు, నిన్ను విడిచిపెట్టాల్సిన పరిస్థితి నీ ముందు ఉంటుంది అనేటువంటి విషయం. అయితే మీరే గనక దేవుని యొక్క తీర్పుల్ని నా కొలతతో నాకు ఇచ్చేయని మీరు అడుగుదాం అనుకుంటున్నారో లేదో ఒకసారి చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 2వ వచనం. మీరు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును. నువ్వు ఎవరి గురించి తీర్పు తీరుస్తావు? నువ్వు ఎవరినైతే హాని చేశారో, గాయపరిచారో, బాధ పెట్టారో, దుఃఖపెట్టారో, కష్టపెట్టారో, నష్టపరిచారో, సిగ్గుపరిచారో, అవమానపరిచారో, అన్యాయం చేశారో, అక్రమం చేశారని ఎవరి గురించి అనుకుంటున్నావో, వాళ్ళకి నువ్వు ఏ కనికరం అయితే ఇవ్వట్లేదో, దేవుడు కూడా ఏం చేస్తాడు ఇప్పుడు నీకు? సేమ్ జడ్జిమెంట్ ఇస్తాడు. ఇంకేమాత్రం తగ్గించాడు. ఎందుకు? నువ్వు తగ్గట్లేదు కదా. నువ్వు తగ్గేదేలే అంటే ప్రభు ఏమంటాడు? ఆటోమేటిక్గా ఉంచుకో అంటాడు. నువ్వు క్షమించదు, ఉంచుకో, నీకు నేను అలాగే ఇచ్చేస్తానంటాడు. సో ఆ వెర్షను ఎలాగైతే నువ్వు చెయ్యవో అలా నువ్వు పిలుచుకుంటున్నావు. చూడండి ఆ వచనం, 6వ అధ్యాయం మత్తయి సువార్త 12వ వచనం. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము వీళ్ళు మీకు రుణమై ఉన్నారు. అంటే నువ్వేదో చేసావు, వాళ్ళు నీకేదో చెయ్యాలి, వాళ్ళు నీకు అలా చేయలేదు, అది రుణము. నేను ఇచ్చాను, వాళ్ళు నాకు ఇవ్వలేదు, అది నాకు రుణము. రుణస్థులను నేను క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. నిజంగా మీ రుణాస్తులను మీరు పూర్తిగా క్షమించారా? కొంచెం క్షమిస్తారా? అసలు క్షమించమా? ఒకవేళ నువ్వు ఒక 20% క్షమించావు అనుకోండి, అప్పుడు దేవుడు ఎంత పర్సెంటేజ్ నిన్ను క్షమిస్తాడు? డౌట్ ఏమంది? 20. మీరు 50 అనుకోండి, అప్పుడు దేవుడు ఎంత క్షమిస్తాడు? మీరేమడిగారు లెక్క? మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము, ఇన్ ద సేమ్ కండిషనల్ వర్సెస్ నువ్వు కూడా మా రుణం. నేను 80% క్షమించాను, అప్పుడు దేవుడు ఎంత క్షమిస్తాడు? ఎంత మిగిలి ఉంటాయి? ఇప్పుడు నేను 100% క్షమించాను, దేవుడు ఎంత క్షమిస్తాడు? 100కు 100% నన్ను క్షమిస్తాడు. ఎంతమందికి 100కు 100% క్షమించే మనసు ఉంది? ఎవరికీ లేదు. రాదా తెచ్చుకోమా? అంటే ఏంటంటే, నువ్వు దేవుని స్థానంలో క్షమించగలిగిన మనస్సుతో పెంచుతున్న దేవుడు, నేను దేవుని స్థానానికి రాను, దయ్యంలాగే ఉంటానని అనిపిస్తుంది నీకు. అందుకు నువ్వు క్షమించడానికి ఇష్టపడట్లే. 14వ వచనం చదువమ్మా, మత్తయి సువార్త 6వ అధ్యాయంలోనే.
మనుషుల అపరాధములను మీరు క్షమించిన నేను మళ్ళీ ఎడల చెప్తున్నాను, ఇందాక మారణస్తులు వాళ్ళు నీకు వాళ్ళకి బౌండెడ్, దే ఆర్ అండర్సైన్డ్, దెర్ ఇస్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ యూ అండ్ టూ. బాండ్ ఉంది అక్కడ. ఏంటి? నేను నీకు ఇంత ఇవ్వాలి అనేది. వాళ్ళని మనం క్షమించే విషయం మనకు చెప్పాడు. ఇప్పుడు రెండోది అన్నాడు మనుషులు అన్నాడు, జనరలైజ్ చేశాడు. ఇక్కడ నీకు వాళ్ళకి సంతకం ఏం లేదు, కాంట్రాక్ట్ ఏం లేదు. ఎవ్రీవన్, ఎనీవన్, ఈ దేశం ఆ దేశం కాదు, ఏ మనుషులకైనా సరే. అసలు నీ లోపల పగ ఉండడానికి లేదు, కోపం ఉండడానికి లేదు, వాళ్ళ మీద నీకు వేదన పడేటువంటి మనసు ఉండడానికి అసలు ఉండడానికి ఏం లేవండి. ఇంకా అలా క్షమించాలంతే. అంత క్షమాపణ నీ హృదయం లేకపోతే ఇంకా నయం, ప్రేమించడం వరకు రాలా, నేను క్షమించడం దగ్గర ఆపుతున్నా. ఆ పద్ధతి ప్రకారం నువ్వు చెయ్యకపోతే మనుషులను అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. ఇప్పుడు పరలోకపు తండ్రి మీ అపరాధాలను క్షమించాలంటే మీరు ఏ రేంజ్లో క్షమించాలి చెప్పండి మీ పక్కోళ్ళకి. ముందు నాకు తెలిసిన మనుషులు, నాకు రుణస్తుల్ని క్షమించాలి. నెక్స్ట్ జనరల్గా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నేనేం చేయాలిక? ఎలా క్షమించాలి? హృదయపూర్వకంగా. ఎలా క్షమించాలి? ఆయనను క్షమించినట్లు. ఎలా క్షమించటానికి నా మనసు పెంచుకోవాలి? ఏ ఒక్కడి మీద కూడా నేను ఆ కనికరము లేని పద్ధతిలో ఉండకుండా నేను చెప్పగలగాలి. నేను మీకు ఈ చిన్న టెస్ట్లో మొట్టమొదటిది, మీ కన్నులు ఎలాంటి చూపులను చూస్తున్నాయి? కెన్ యూ సే ఇజ్ ఇట్ జెన్యూన్ ప్యూర్ కన్నులండి, నా చూపులో ఎవరి మీద కూడా కఠినమైన చూపు లేదు అని చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారా? నెంబర్ 2, నీ మాటలు ఎవ్వరి మీదనైనా కనికరము లేని మాటలు మాట్లాడే పద్ధతిలో ఉన్నాయా? ఏ మాటల్లో కూడా కఠిన్యత లేకుండా అందరితో కూడా క్షమించిన ప్రేమను చూపించేటువంటి మాటలు మాట్లాడగలుగుతున్నామా? మాటలన్నీ ప్యూరేనా? నీ మాటలన్నీ పరిశుద్ధమైనవేనా? మాట్లాడేటప్పుడు నవ్వుతూ మాట్లాడుతున్నప్పుడు లోపల మాటలు దేవుడు చూస్తాడు, బయట మాటలు కాదు, మొఖాలు కాదు. కొంతమంది బయటికి చాలా నవ్వుతూనే ఉంటాడు, మీ అబ్బాయేనా, లోపల ఏదో ఉంది, విషపు మూట లోపల ఉంది, బయటికి నవ్వుతున్నావంటే ఏదో జరుగుతుంది, ఆ నవ్వులోనే తేడా ఉంది. నెంబర్ 3, కలుసుకోలేని తనం నీకేమైనా ఉందా? ఎవరితోనైనా కలుసుకోలేని, దగ్గరికి వెళ్ళలేని, సెకండ్ ఇవ్వలేని, హత్తుకోలేని, యాడ్ చేసుకోలేని, మనకెందుకో నచ్చని కొన్ని ఉంటాయి సార్, నచ్చని, క్షమించిన ప్రభు మిమ్మల్ని క్షమించిన లాగున నచ్చని తనం ఏమైనా ఉందా? నాట్ మింగ్లింగ్. మనకి కొంతమంది ఎందుకో బేసిక్గా నచ్చరంటారు. ప్రభు సంగతి ఏంటి? ఆయనకు కూడా ఏమైనా పార్షియాలిటీ, డీవియేషన్స్ ఏమైనా ఉంటాయా? కలరు, క్రీడు, క్యాస్ట్, కమ్యూనిటీ ఇలాంటివి ఏమైనా ఉంటాయా? మరి నీకెందుకు ఉన్నాయి? క్రైస్తవుడు కదా నువ్వు. నెంబర్ 4, ఇచ్చిపుచ్చుకోలేని తనాలు ఏమైనా ఉన్నాయా? కొన్నిసార్లు ఇవ్వము, కొన్నిసార్లు తీసుకోము, మనకి నచ్చదు. వాళ్ళతో అవుద్దమ్మా, దూరంగా ఉండమ్మా, వాళ్ళ ఇంటికి వెళ్ళకమ్మా, తీసుకోకు, వాళ్ళు ఇచ్చిన ఏం తీసుకోకు. ఏంటి ఇచ్చిపుచ్చుకోలేని తనం? ఏంటి? నీ హృదయంలో క్షమించలేని తనం ఉంది, ఒప్పుకోలేని తనం ఉంది, కనికరం లేదు, ప్రేమించలేవు, ఒప్పుకొని సమాధాన పడడానికి ఇష్టపడలేవు, వదలడానికి నీ మనసు లేదు. ఆ రకమైనటువంటి హృదయంలో మోసం కలిగినప్పుడు అవతల వ్యక్తులు ఇచ్చేది తీసుకోవు, ఉంచవు, ప్రేమించవు. నెంబర్ 5, కలిసి నడవలేని స్థితి ఏమైనా ఉందేమో నీలో? కలిసి నడవలేం, వాళ్ళు వెళ్ళని మనం వెళ్దాం, వాళ్ళు కూర్చొని మనం తర్వాత వద్దాం, మనకెందుకు వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళావు నువ్వు? నీకు బుద్ధి లేదా? వాళ్ళు ఎవరో నీకు తెలీదా? కనికరం లేనిదానా? ప్రభు ఖచ్చితంగా నీ మీదకి ఇచ్చే తీర్పు అంత మోతాదులోనే ఉంటుంది. నువ్వు వద్దన్నా నీ ఒళ్ళో పడిపోద్దది. నెంబర్ 6, కలిసి భోజనం లేని స్థితి ఏమైనా ఉందా? కలిసి భోజనం చేయలేం. మన పెళ్ళంతా అయిపోయింది, ఒక అబ్బాయి వెళ్ళిపోతున్నాడు, ఆవిడ వెనకాతలు పడుతుంటే వెనకాతలు వెళ్ళాను. ఏంటి మీ ఇద్దరు గొడవ పడుతున్నారు, పెళ్ళికి వచ్చానంటే, చూడండి అన్న మ్యారేజ్ వరకు వచ్చాడు, ఎంతో బతిమిలాడితే కూర్చున్నాడు, భోజనం చేయమంటే ఎక్కువ మాట్లాడుకు, రమ్మన్నావు ఇదే ఎక్కువ అని వెళ్ళిపోతున్నాడు. కాళ్ళ ఎలా పడుతున్నాను, ఏమన్నా ఇంత దూరం వచ్చాం, పెళ్ళికి వచ్చాం, సంతోషం కూర్చున్నాం, ఫోటో తీసుకోమని బతిమిలాడితే ఫోటో కూడా తీసుకున్నావు, తిండి తినకుండా వెళ్తే భోజనం కదా, విందు కదా, సంతోషం కదా, నువ్వు తినకుండా వెళ్తే వాళ్ళు గాయపడతారు కదంటే, వాళ్ళు అవ్వాలి అన్నాడు ఆ హీరో. వాళ్ళు అవ్వాలి. ఏమవ్వాలి? ఎవరున్నారు ఇక్కడ అలాంటి వాళ్ళు? వెళ్తారు వాళ్ళ ఆవిడ పోరు పడలేక, కానీ అక్కడ ఉంటాడు నిప్పుల మీద కూర్చున్నట్టు. ఆ సూపుకే అర్థాలు వేరు. హృదయం క్షమించలేదు, మనస్సు సంతోషంగా లేదు, ఒప్పుకోవడానికి కష్టంగా ఉంది. అక్కడ నువ్వు కూర్చున్నంతసేపు ఆవిడని చూస్తూ ఉంటాడు, తినకుండా వెళ్ళిపోతాడు. ఏమంటారు నిన్ను దేవుడు? కలిసి భోజనం చేయలేని స్థితి. కొన్ని చోట్లకి వెళ్ళినా
కలుపుతూ ఉంటాడు, ముద్ద లోపల దిగదు. ఏంటి ప్రాబ్లము? నచ్చలే, కనికరం లేని తీర్పు మోసుకుంటావు. ఈ 7 విషయాలు ఒకసారి ఆలోచించు. నీ కన్నులు, నీ మాటలు, కలుసుకోలేనితనం, ఇచ్చి పుచ్చుకోలేనితనం, కలిసి నడవలేని స్థితి, భోజనం లేని స్థితి, జ్ఞాపకాలను వదలలేని స్థితి. ద మెమరీ, ద మెమరీ, ద మెమరీ. ఇందాక మేము భోజనం చేస్తున్నప్పుడు మా తమ్ముడు వచ్చి సడన్గా ఒక మాట అన్నాడు. మాట్లాడారా అని అడుగుతున్నాడు. వాడు ఏంటి ఇంత ఎటకారంగా మాట్లాడుతున్నాడు అని అంటే, వాళ్ళ పెదనాన్నగారితో వాడికి మాటలు లేవు, చిన్నప్పటి నుంచి లేవు. సో ఇప్పుడు మాట్లాడడానికి వెళితే దాన్ని మాట్లాడుంటారేమో అనే ప్రేమ చూపలేక ఒప్పుకోలేకపోతుంది మనసు. మీరు ఎలా మనసుతో వెళ్తున్నారు? ఏం మాట్లాడారు? మీకు మాట్లాడారా అంటే దాని వెనక ప్రభు ఈరోజు వాక్యంతో చెప్తున్నాడు నాతో, నువ్వు మాట్లాడతావు ఈ విషయం. ఈరోజు నీ హృదయం చూసుకో. చాలామందితో నీ మనసు అలాగే ఉంది, ఒప్పుకోలేని తనాలతో నిండిపోయావు. నా మాట అంటున్నావు, ప్రార్థన అంటున్నావు, భక్తి అంటున్నావు, వేషం కాదా? ఆ తీర్పు నువ్వు తేవా? అది నువ్వు మోసుకోవా? అది నువ్వు పట్టుకెళ్ళవా? క్షమించగలవా? విడిచిపెట్టగలవా? ఎంతోమందితో మనకి ఇలా ఉన్నాయి ఈరోజు. అది నీ బంధువే కాదు, వాళ్ళు నీకు శత్రువా? ప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్తే ప్రభు ఏం చేస్తాడు వాళ్ళని? మై డియర్ సన్ కమ్, ఐ విల్ ఫర్గివ్ యూ అంటాడు. నువ్వెందుకు క్షమించు? ఆయన నిన్ను క్షమించేశాడుగా, అన్ని లక్షల సార్లు క్షమించడానికి ఇష్టపడ్డాడుగా, మరి నువ్వెందుకు క్షమించు? సో నీ హృదయంలో ఈరోజు దేవుని పక్షమైనటువంటి ఎలాంటి మనసుతో కలిగి ఉన్నావో ఒకసారి ఆలోచన చేసుకో. ప్రభు నీ దగ్గరికి వస్తున్నాడు. అదిగో ఆయన శరీరం, ఆయన రక్తం నీతో తాకుతూ నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఆ పరిస్థితిని స్పష్టమైన ఆలోచనతో నువ్వు నిర్ణయం తీసుకుని చెప్పు. ఆయన తాకినప్పుడైనా ఆ యోగ్యతగా ఒక నిర్ణయానికి, ఒక విశ్వాసానికి నీ హృదయాన్ని సిద్ధపరచుకోవడానికి ఆలోచన చేయి.